పాండవులు హస్తినాపురం తిరిగి రావడం. పాండవులు ద్రౌపదిని వివాహం చేసుకున్నారని, లక్ష్యాన్ని ఛేదించినవాడు అర్జునుడు అని, శల్యుడిని ఎత్తి పడేసినవాడు భీముడని మిగతా రాజులందరికీ తెలిసింది. మరోవైపు దుర్యోధనుడు, కర్ణుడు శకునితో కలిసి పాండవుల్ని ఎలా ఎదుర్కోవాలా అని చర్చ మొదలుపెట్టారు. కర్ణుడు పాండవుల బలం పెరగక ముందే యుద్ధం చేయాలని చెప్పాడు. అయితే ధృతరాష్ట్రుడు భీష్ముడిని ఇంకా ద్రోణుడిని ఏం చేస్తే మంచిదా అని అడిగాడు. భీష్ముడు నాకు పాండవులతో యుద్ధం ఇష్టం లేదు అని అంటాడు. వారికి అర్ధరాజ్యాన్ని ఇచ్చి మనం సంధి చేసుకుందామని చెప్తాడు. ద్రోణుడు కూడా భీష్ముడు చెప్పినదే సరైనది అని అంటాడు. దాంతో ధృతరాష్ట్రుడు విదురుడిని పిలిచి, విదురా, మనకి భీష్మ ఇంకా ద్రోణుడి మాటలు మేలు చేస్తాయి, నువ్వు ఇప్పుడే వెళ్ళి పాండవుల్ని, కుంతిని, ద్రౌపదిని తీసుకొనిరా అని చెప్తాడు. విదురుడు పాంచాల దేశానికి వెళ్ళి ద్రుపదుడి అనుమతితో పాండవులు, కుంతి, ద్రౌపది, శ్రీకృష్ణుడిని హస్తినాపురానికి తీసుకొచ్చాడు. ద్రుపదుడు వాళ్ళకి 1000 ఏనుగులు, రథాలు, రత్నాలనిచ్చి సాగనంపాడు. పాండవులు వస్తున్నారు అని తెలిసి హస్తినాపురం ప్రజలందరూ ఆనందంతో నగరాన్ని అలంకరించారు. ద్రోణుడు, కృపుడు, వికర్ణుడు, చిత్రసేనుడు వారికి స్వాగతం పలికారు. పాండవులు హస్తినాపురం చేరారు. ముందుగా ధృతరాష్ట్రుడు, ద్రోణుడు, భీష్ముడు ఆశీర్వాదం తీసుకున్నారు. మరోవైపు గాంధారి ద్రౌపదిని కౌగిలించుకొని స్వాగతం పలుకుతుంది. వారిని పాండురాజు భవనానికి తీసుకెళ్లమని విదురుణ్ణి ఆజ్ఞాపించింది. వెంటనే విదురుడు పాండురాజు భవనానికి తీసుకెళ్లి ఏమీ లోటు లేకుండా చూసుకుంటాడు. చూసారు కదా, దీని నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఓకేనా? పాండవులతో యుద్ధం చేయడానికి భీష్ముడు అంగీకరించాడా? పాండవుల్ని హస్తినాపురానికి ఎవరు తీసుకొచ్చారు?